ఒకరోజు నాలుక 32 పళ్ళుతో ఇలాగ అందట, పళ్ళు మీకు చాలా వందనాలు చెప్తున్నాను, మీరు చేస్తున్న మేలును బట్టి మీకు ఉపకారం ఎలా చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఎందుకో తెలుసా? కష్టమైన పెద్ద బాగా కరుకుగా ఉన్న వస్తువైన, తినుబండారమైన, మెత్తగా ఉన్న తినే ఐటెం అయిన 32 పళ్ళతో చక్కగా మెత్తగా నవిలి నాకు ఎలాంటి కష్టం లేకుండా నా నాలుక మీద తీసుకొని వస్తున్నారు. నేను మాత్రం మెత్తగా మింగేస్తున్నాను గనుక నాకు కష్టం లేకుండా నవిలి నాకు మీదకి తీసుకొని వస్తున్నా. మీకు నేను ఎలాగ రుణం తీర్చుకోవాలో, మీకు నేను ఎలా కృతజ్ఞత చెప్పగలనంటే, పళ్ళు అన్నాయంట, అమ్మ నువ్వేం రుణం తీర్చుకోవాల్సిన పని లేదు, కానీ నువ్వు ఒక్క పంచే ఏంటో తెలుసా? మేము అన్నీ నవిలి నాలుక మీద తీసుకొస్తుంటే మెత్తగా తిని మింగేసి ఏం అర్థం కాకుండా నోటికొచ్చినప్పుడు మాట్లాడుతున్నావు. ఆ విన్నవాడు ఎదురుగా వచ్చి ఏమంటున్నాడు తెలుసా? పళ్ళు రాలిపోతాయి. ఏంటది? పళ్ళు రాలిపోతాయి అంటున్నాడు. తింటుంది నువ్వు, మెత్తగా మింగేస్తుంది నువ్వు, రాలుతుంది ఎవరికి? మాకు గనక మా రుణం అంటూ నువ్వు తీర్చుకోవాలనుకుంటే నీ మాట పొదుపులో ఉంచుకుంటే చాలా మంచిది.